ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు, ఆన్లైన్ క్లాస్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు మెసేజ్ చేయండి, కాల్ చేయండి. న్యూ బ్యాచెస్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవచ్చు. ఈ వీడియోలో మనము సిట్టింగ్‌లోనే చాలా థైస్ మీద ఎఫెక్ట్ చూపించే ఆసనాల గురించి తెలుసుకుందాం, నేర్చుకుందాం. చాలా సింపుల్గా ఉంటాయి. రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తుంటే పర్టికులర్గా కొంతమంది లేడీస్కి లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ బాగా హెవీగా ఉంటుంది. హిప్స్, థైస్, కర్ఫ్ మజిల్స్ ఇలా బాగా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు పాపం వాకింగ్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, చాలా వాళ్ళు చేయవలసిన అన్ని ప్రాక్టీసెస్ని కంప్లీట్ చేసేస్తారు. వెయిట్ అస్సలు ఏమాత్రం తగ్గరు. లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అలానే ఉండిపోతుంది. వాళ్ళు పొట్ట, నడుము ఇదంతా చాలా స్లిమ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. స్పెషల్లీ ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు లేదా పౌరోహిత్యం చేస్తారు చూసారా, వాళ్ళ జనరేషన్లో నుంచి వచ్చిన వాళ్ళు, అది జెనెటిక్ కూడా అలా వచ్చేస్తారనమాట. బట్ అసలు వర్రీ ఏం అవసరం లేదు. చక్కగా ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీసెస్ చూపిస్తాను. లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ బాగా తగ్గడానికి చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకొని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. చేద్దామా? చూడండి, ఈ కూర్చున్న పొజిషన్లో ఇలా కూర్చోవాలి. ఇలా సైడ్కి లెగ్ని స్లోగా సైడ్కి తీసుకొని కూర్చోండి. ఈ పొజిషన్ మనకు థైస్ మీద చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇక్కడి నుంచి బాగా మనకు స్ట్రెచ్చింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఈ పొజిషన్లో ఇప్పుడు మనం సైడ్ బెండింగ్స్ చేద్దాం. రెగ్యులర్గా ఇలా కూర్చొని సైడ్ బెండింగ్స్ చేయడం చాలా ఈజీ. చూడండి, రైట్ దెన్ లెఫ్ట్. ఈ స్ట్రెచెస్ చాలా సింపుల్గా ఉంటాయి. మనకు రెగ్యులర్ ప్రాక్టీసెస్ అన్నమాట ఇవి. బట్ ఇప్పుడు మనకు ఈ హిప్స్, థైస్ ఈ పార్ట్ మొత్తము మనకు స్ట్రెచింగ్ రావాలి. సైడ్స్ ఆబ్వియస్లీ స్ట్రెచింగ్ వస్తుంది, బట్ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో దానికోసము స్లోగా ఇలా కూర్చోండి. ఇలా కూర్చున్నప్పుడు మీకు కంఫర్ట్గా అనిపించాలి. స్టార్టింగ్లో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనీజీగా ఉంది అంటే ఒక బెడ్షీట్ హిప్ కింద ఒక బెడ్షీట్ పెట్టుకొని కూర్చోండి. చాలా ఈజీగా కూర్చోగలుగుతారు. ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మీ బాడీ మీకు ఏ లెవెల్ వరకు ఫ్రీ అవుతుందో ఇలా ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోండి. దెన్ ఇప్పుడు స్లోగా సైడ్ బెండింగ్ స్టార్ట్ చేయండి. స్ట్రెచ్ సైడ్స్లోనే వస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం ఏ లెగ్ అయితే ఫోల్డ్ చేసామో అటు సైడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇలా 1 2 3 4 5 6 మెయింటైన్ చేద్దాం. ఎంత టైం మీరు ఉండగలిగితే అసలు చాలా బాగుంటుంది స్ట్రెచ్. అసలు బాడీ అంతా కూడా ఆ బ్లడ్ సర్క్యులేషన్, స్ట్రెచ్చింగ్ అనేది చాలా బాగా జరుగుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. మనకు స్టిమ్యులేషన్, కొన్ని ఆర్గాన్స్ మీద స్టిమ్యులేషన్ కూడా చాలా బాగా ఉంటుంది అనమాట. సో మీరు ఎంత స్ట్రెచింగ్ చేయగలుగుతారు, ఎంత టైం ఉండగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్. స్లోగా సెంటర్కి వచ్చేసేయండి. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా మీకు ఇంత లెవెల్ వరకు రాలేదనుకోండి, కిందకి వెళ్ళడం కొంచెం కష్టం. ఎల్బో ఇంతవరకు పెట్టి అలా అప్పుడేం ఫీల్ అవ్వద్దు. ఇలా హ్యాండ్ పెట్టేసి ఇలా స్ట్రెచ్ చేసుకోండి. మెల్లమెల్లగా మీకు రెగ్యులర్ ప్రాక్టీస్ మీద ఇలా స్లోగా డౌన్ చేస్తూ వచ్చేస్తుంది. అసలు ప్రాక్టీస్ చేసి చూడండి. ది బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ థైస్ అని మీరే చెప్తారు. ఎస్, డీప్ బ్రీతింగ్. ఈ లెగ్ అయిపోగానే ఒక్కసారి లెగ్ని తీసుకొని ఇలా దగ్గరికి తీసుకొని స్లోగా స్ట్రెచ్ చేయాలి. ఎందుకంటే ఈ హిప్ జాయింట్ మొత్తం స్ట్రెచ్చింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. స్లోగా ఇప్పుడు ఇటు సైడ్కి మార్చుకోండి. నేను చాలా సింపుల్గా బేసిక్ లెవెల్లోనే ప్రాక్టీస్ అనేది చెప్తున్నాను. సో కంఫర్టబుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకసారి అడ్జస్ట్ చేసుకొని కూర్చోండి. సైడ్స్ 1 2 3 4 5 6 మెయింటైన్ చేద్దాం. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్, స్లోగా ఆపోజిట్ సైడ్. 2 4 6 8 10. ఇన్హేల్ సెంటర్. మీరు ఉండే టైం చూసుకోండి. చాలా ఎక్కువ టైం ఉండడానికి ఫస్ట్ బిగినర్ లెవెల్లో ఒక 10 సెకండ్స్ ఉండండి, తర్వాత 15 సెకండ్స్, ఇలా ఇంప్రూవ్ చేసుకుంటూ చక్కగా ఉండండి. స్లోగా ఈ లెగ్ని దగ్గరికి తీసుకొని ఒకసారి 1 2
3 4 స్లోగా ఇన్సైడ్ తీసుకొని మళ్ళీ ఇదే లెగ్ తోటి వచ్చేసేయాలి. ఇప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తాం. చూడండి, డీప్ బ్రీతింగ్, స్లోగా డౌన్, డీప్ బ్రీతింగ్, స్లోలీ డౌన్, డీప్ బ్రీతింగ్, స్లోలీ డౌన్. ఇక్కడ కూడా మీరు ఎంత ఫార్వర్డ్ బెండింగ్ చేయగలుగుతారో అంత డౌన్ అవ్వండి. రిలాక్సింగ్గా 10 సెకండ్స్ నుంచి మీరు టైంని ఇంప్రూవ్ చేసుకుంటూ టైం మెయింటెనెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి. 10 సెకండ్స్ నుంచి మినిమం 1 మినిట్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు ఆ థైస్ మీద స్ట్రెచ్ అనేది చాలా బాగా తెలుస్తుంది. చూడడానికి వెరీ సింపుల్ పోస్చర్, చేయడానికి చాలా ఎఫెక్టివ్ పోస్చర్. మెల్లగా ఈ లెగ్గను తీసేసుకోండి. ఎందుకు మళ్ళీ మళ్ళీ మార్చుకుంటున్నాము అంటే ఎట్ ఏ టైం ఇంతసేపు ఈ పొజిషన్లో కూర్చొని ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉంటుంది. ప్రతిసారి మార్చుకుంటూ చేయాలి. డీప్ బ్రీతింగ్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. డౌన్ చేసి మెయింటైన్ చేద్దాం. ఇన్హేల్, సెంటర్. చాలా రిలాక్సింగ్గా ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడండి, ఒక్కసారి నీస్ని రైట్ లెఫ్ట్, ఇది రెగ్యులర్గా చేయాల్సిన ప్రాక్టీసెస్ అండి. యా, నెక్స్ట్ స్లోగా ఒకసారి రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, ఈ హిప్ జాయింట్స్ అంతా ఫ్రీ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ చూపిస్తాను. ఇది లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీ కంప్లీట్ సీక్వెన్స్ అవుతుంది అనమాట. చూడండి, ఇలా ఇలా వచ్చేసి రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్కి 1 2 3 4 5 1 2 3 4 5 6 ఇలా 6 టైమ్స్ నుంచి మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ 12 కౌంట్స్ 15 కౌంట్స్ అలా 2 టైమ్స్ 3 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇది కంప్లీట్గా లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి మంచి స్ట్రెచెస్ అవుతుంది. చూసారు కదా లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఎలాంటి స్ట్రెచెస్ అన్నది. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలాంటివి నేను నెంబర్ ఆఫ్ సీక్వెన్సెస్ ఆసనాస్ మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను. ప్రతి సీక్వెన్స్లోనూ మనము ఎంత టైం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆసన ఈరోజు మనకు వచ్చిన స్ట్రెచ్ కంటే కూడా డే బై డే మనం ఫ్లెక్సిబిలిటీ పెరిగే కొద్దీ ఆ స్ట్రెచ్చింగ్ అనేది కూడా చాలా బాగా పెరుగుతూ ఉంటుంది. తెలుసు కదా, యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు హెల్త్ ఫిట్నెస్ ఎంత బాగుంటుంది అంటే చూస్తూ ఉన్నారు కదా. ఇలానే మీరు కూడా హెల్దీగా ఎప్పుడు కూడా ఎనర్జెటిక్గా ఉండాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.